అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. ఆడవయ్యా. ఏమండి అమ్మాయికి మేనమామలు ఎవరూ లేరట. పెళ్లి కూతురి బుట్టలో తీసుకురావడానికి మీ తమ్ముళ్ళు ఎవరైనా వస్తారేమోనని వదిన గారు అడగమన్నారు. వెళతారు. పదండి, అందులో పెడతాం. ఎందుకయ్యా, నువ్వు ఒక్కడే వెళ్తే సరిపోరు సోదరా. ఒక్కడే ఎత్తితే ఎత్తుకుపోతున్నట్టుంటుంది, అందరం ఎత్తితే మోసుకుపోతున్నట్టుంటుంది సోదరా. ఇది కరెక్ట్. బాబు జీలకర్ర బెల్లం పెట్టాను, ఎక్కడ? తీయగా ఉందని తినేశాను. ఎందుకంటారు? అన్నాలు సున్నాలు తింటాం, పాత కథే. జీలకర్ర సింగినాదం తింటాం, తో ప్రత్యేకతే. పాత కథే. ప్రత్యేకతే. మేమే. బాగుంది, ఇది తీసుకోండి. అది మంది కాదు, ఇప్పుడు కాదు, పెట్టేయండి. మరి ఇంత తేలిక దూది బస్తాలా ఉంది? కాదు కాదు, గాలి బస్తా. తెల్లేమో గాలి బస్తా, మనవాడేమో పిప్పళ్ళ బస్తా. ఇది కరెక్ట్. ఎంత బరువు పెరిగింది. మా అమ్మ కదా. ఏమయ్యా, ఏ మనుషులయ్యా మీరు? నలుగురు పిప్పల బస్తాలా ఉన్నారు. ఇంత చిన్న పిల్లని ఇలా పడేస్తారా? బరువే లేదన్నారు, దూది బస్తా అన్నారు. మొదట ఉల్లిపాయంత బరువే ఉంది, ఉన్నట్టుండి ఉష్ణం చేసినట్టు ఊరిపోయింది. మెట్లు దిగేటప్పుడు మెత్తగానే ఉంది, తర్వాత గట్టిపడిపోయింది. ఇది కరెక్ట్. మొదటి నుంచి గట్టిగానే ఉంది. ఇది కరెక్ట్. ఏమిటయ్యా కరెక్ట్? ఎంత ఉంటుంది దీని బరువు మహా? ఆహా, లేపి చూడండి ఒకసారి. అరే, తేలిగ్గానే ఉంది. ఎత్తేద్దాం. తప్పకండి తప్పకండి. పట్టండి రా, పట్టండి. ఏమిటి సర్వమ్మ, మీ తమ్ముళ్ళ పద్ధతి చాలా విడ్డూరంగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు. కొంపదీసి అన్నగారి తమ్ములు గారు నలుగురు ముచ్చటపడి మధ్యాహ్నం మద్యపానం పుచ్చుకొని ఇచ్చుకొని గిచ్చుకొని రెచ్చిపోతూ వెచ్చపడ్డారేమో అని నేను అనుకోవడం లేదని మీరు అనుకోవాలని నేను అనుకుంటున్నా. ఈ బరువులో పరువు తీయడానికి వచ్చినట్టుంది. ఇప్పటికైనా నా మాట వినండి, పెళ్లి క్యాన్సిల్. అబ్బా, పైన తద్దినం దేవతలు ఉంటారు, పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళు నా పెళ్లి క్యాన్సిల్ చేయడానికి, నా పెళ్లి నేనే క్యాన్సిల్ చేసుకుంటాను. క్యాన్సిల్. తదాస్తు, లేద్దాం.